అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం మ్యామ్. నమస్తే. మ్యామ్, ఒక పర్సన్ కి ఏదైనా రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ నుంచి చూడగానే ఒక స్మైల్, ఏదన్నా మంచి హ్యాపీ మూమెంట్ ఉన్నప్పుడు ఒక హగ్, అలాగే ఏదన్నా సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను నీతో ఉన్నాను అన్న ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. కానీ అలాంటివన్నీ కూడా మనం ఈ రోజుల్లో ఉన్న రిలేషన్షిప్ లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అసలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? ఎందుకు లేవండి, ఇప్పటికీ ఉన్నాయి. కానీ దాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు తగ్గారే తప్ప అది ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు నాకు మీతో పరిచయం అయింది. మీరు నాతో ఇప్పుడు ఎలా క్వశ్చన్ అడిగారు? సీరియస్ గా అడిగారా? నవ్వుతూనే అడిగారు. నవ్వినంత అంత మాత్రం మన ఇద్దరికి అక్క చెల్లెలం కాదు, ఏది కాదు. బట్ ఒక యాంకర్, ఒక గెస్ట్ అనుకోండి. బట్ ఈవెన్ దెన్ ఒక స్మైలింగ్ ఫేస్ పెట్టిన వెంటనే నాకు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా మీరంత స్మైలింగ్ చేస్తున్నారు కదా, నేను కూడా కొంచెం నేను ఆడుతూ కూడా అలాగే పలకరిస్తే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే ఇతర వ్యక్తి గురించి ఆశించద్దు. ఎప్పుడు కూడా మనం ఇతర వ్యక్తిని అరే నేను ఇలా ఉన్నాను, వ్యక్తి ఎందుకు ఇలా ఉన్నాడు అనే బదులు ఇతర వ్యక్తి కంటే ఫస్ట్ నేను మారితే బెటర్ కదా అని ఫీలింగ్ నాలో వచ్చినప్పుడు గ్యారంటీ దీనికి ఒక వాల్యూ క్రియేటింగ్ అవుతుంది. చాలా మంది చెప్పారండి. అంతా అంటారు, మీరు శంకర్ దాదా సినిమా చూసే ఉంటారు కదా, దాంట్లో వాడు ఎంతో టెన్షన్ లో వచ్చిన వాళ్ళందరూ తొక్కేస్తున్నారని అరిచేస్తూ ఉంటాడు. బట్ ఎప్పుడైతే చిరంజీవి దాన్ని చూసి గమనించి, అరే పొద్దు నుంచి ఇంత కష్టపడుతున్నారు, మనం ఇంట్లో మరకలు పడడానికి మనం అంత బాధపడతాం కదా, ఎవరో తొక్కి హాస్పిటల్ నేను పొద్దు నుంచి ఎంతో మంది రోగాలు వీళ్ళు వాళ్ళు రకరకాలు వచ్చి తొక్కుతుంటే కూడా తుడుచుకుంటూ పని చేస్తున్నాడు. న్యాచురల్ విసుకొస్తుందండి పని చేసేటప్పుడు. అంత విసుగులో అరిచినంత మాత్రాన తప్పు కాదు కదా ఆ వ్యక్తి. ఇతను వెళ్ళి అతను హగ్ చేసుకుంటాడు, ఫస్ట్ తోసేస్తాడు వీడిని. కానీ హగ్ చేసిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అబ్బా ఇంత రోజుల నుంచి ఎవ్వడికి నా దగ్గరకు రాలేదు అంటే చూడండి ఆ హగ్గులో ఉన్న బలం. సో మూవీ చూసి ఎంజాయ్మెంట్ కాదు ఇవన్నీ. దీస్ ఆర్ ద మనకు ఒక NLP టెక్నిక్స్ అంటాం, సైకలాజికల్ గా ఎఫెక్ట్స్ అంటాం ఇవన్నీ. అంటే ఒక వ్యక్తికి చాలా మంది టచ్ చాలా ఒక రకమైన వాళ్ళకి అంటే స్ఫూర్తిని ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ టచ్ వాళ్ళని ఎప్పుడైనా ఒక ప్రాబ్లమ్ లో ఉంటే వాళ్ళకి ఒక హెల్పింగ్ గా అనిపిస్తుంది. కానీ చాలా మంది దానికి తెలియకుండా అరే ఎందుకులే గొడవ అయిపోతుంది, పెద్ద గొడవలు చేసుకుంటారు. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి ఐఎమ్ వెరీ సారీ రా అని దగ్గర ఒక హగ్ తీసుకుంటే చాలు. కానీ అది చాలా మంది ఇది ఎందుకు నాకు అవసరం అంటే మన ఈగోల్ మధ్య తెచ్చి ఇలాంటివి ఆపుతున్నాం. బట్ మీరు అన్న క్వశ్చన్ కి అయితే నేను ఇదే, ఒక స్మైలింగ్ ఈజ్ అ పవర్ఫుల్ ఐటమ్ అంటాం. మీరు ఎక్కడికైనా ఎలాంటి సిచ్యుయేషన్ లో కూడా ఎక్కడైనా మీరు ఎంత బాధల్లో కూడా ఉన్నా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని ఒక్కసారి స్మైల్ ఇచ్చుకోండి, ఆటోమేటిక్ గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే అరే ఇది కదా ఇంత నీ జీవితం కంటే ఈ ప్రాబ్లం నీకు అవసరమా, నీకంటే ఆ ప్రాబ్లం గొప్పదా, ఒక్కసారి నువ్వు ఆలోచించి దానివల్ల నీ మొహం ఎలా పాడైందో అసలు. ఎందుకంటే మన స్మైలింగ్ ఫేస్ లేకపోతే మన మైండ్ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఎగ్జాక్ట్లీ. బికాస్ అకార్డింగ్ టు దిస్ నేచర్ మీరు అన్న ఆలోచన ఏదైతే మీ మైండ్ లో ఉంటుందో, దీస్ ఆర్ కాల్డ్ వర్డ్స్. ఏదైతే మీరు అనుకుంటారో ఫీలింగ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని ఒక ఆలోచన విధానాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఆలోచన విధానం మీ బిహేవియర్ ని మారుస్తుంది. ఆ బిహేవియర్ బట్టి మీ యాక్షన్ ఉంటుంది, అవునా కదా? న్యాచురల్లీ మీ వర్డ్స్ మీ ఫీలింగ్స్ మిమ్మల్ని మీ బిహేవియర్ ని మార్చేస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మీ ముందున్నారు, కింద పడ్డాడు, దెబ్బ తగిలింది, అతనికి నచ్చనివాడు, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అయ్యో పడిపోయాడే అనిపించింది. కానీ ఆ వ్యక్తి నీకు ఇష్టమే లేదు, ఎన్నో రోజులు నుంచి టార్చర్ పెడుతున్నాడు, ఆ పడ్డాడు, ఇప్పుడు మంచి పని కదా. ఆటోమేటిక్ ఎవరు మారారు ఇక్కడ? ఆ వ్యక్తి అదే పడింది, అదే అంటే మన థింకింగ్ పవర్. ఇదే జరుగుతుంది. అదే సమయంలో వెళ్ళి దగ్గర ఎంత కోపం ఉన్నానండి, అయ్యో సారీ 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 సార్ లేచారా, ఏమైంది, దెబ్బ తగిలింది, ఒక్క మాట అనండి. వాళ్ళకి ఎంతనా కోపం ఉంటుంది, మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయినా పర్వాలేదు. బట్ మీ ద్వారా ఆ వ్యక్తికి ఏం కలిగింది రెండో రోజున ఆలోచిస్తాడు కదా. కానీ మనం ఏం చేస్తాం? మనం ఏం చెయ్యం. ఎప్పుడు చూసినా పక్కవాడిని అవుతే బాగుండు, పక్కోళ్ళు నన్ను వచ్చి హగ్ చేస్తే బాగుండు, పక్కోళ్ళు వచ్చి నన్ను ఇలా అంటే బాగుంటు అని ఫీలింగ్ లో ఉంటున్నాం. ఇప్పుడు మీరు అన్నమాట మీరే ఎవ్వక నలుగురికి మీరే చేస్తే రేపన్నాడు 2-3 రోజుల కన్నా వాళ్ళు మారుతారు కదా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎనీథింగ్. ఇప్పుడు మీరే చిన్న పిల్లాడు అండి, కింద పడిపోతాడు, పెట్టిన వెంటనే తల్లిదండ్రులు భయపడిపోతారు. దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు వాడికి? ఏం కాలేదురా, స్ట్రాంగ్ పర్సన్ రా నువ్వు అని దగ్గర హగ్ తీసుకుంటుంది తల్లి. ఎందుకు? తల్లి ప్రేమ ఉంటుంది, బాధ పడ్డాడైనా దెబ్బ తగిలిందేమో బాధ. కానీ ఎక్కడైతే ఏమైనా చెప్తే వాడు మళ్ళీ ఇంకోసారి కింద పడితే భయపడతాడేమో అని చెప్పి ఓదార్పుగా తీసుకొని వాడికి హగ్ ఇస్తుంది, అంటే బలం ఇచ్చింది. అంటే పడిపోయినా నేనున్నా నీ కోసం, రేపు నువ్వు ఎక్కడ పడిపోయినా యాజ్ అ పేరెంట్స్ వీఆర్ దేర్ టు యూ అన్నది పేరెంట్స్ వాల్యూ. అక్కడ తెలియకుండా మనం చేస్తున్నాం అది. కానీ అదే మిస్టేక్ పెద్ద అయ్యాక తప్పు జరిగితే పేరెంట్స్ ఆ హగ్ ఇవ్వట్లేదు,
ఆ భరోసా ఇవ్వట్లేదు పిల్లలకి. ఓకే. దట్ ఈస్ ద రీజన్ వన్ దే అది వాళ్ళు లేకపోతే ప్రపంచంలో బయటకు వెళ్ళి కూడా వాళ్ళు ఏం చేయరు కదా. అవునవును. అంటే మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతామో అది మన నలుగురికి చూపిస్తాం, కానీ అక్కడ అది జరగట్లేదు కాబట్టి వాళ్ళు కూడా బయటకు వెళ్ళి చూపించట్లేదు. చూపించట్లేదు. సొసైటీ ప్రాబ్లం అంతే. కాబట్టి ఇక్కడ మనం మారవలసింది ఏంటంటే, మనం ఎప్పుడు కలిసినా, నలుగురు ఎప్పుడు కలిసినా, ఎలా ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, ఎంత బాధాకరమైనా, రెండో క్షణం నేను చనిపోతున్నాను కూడా నాకు తెలిసి కూడా నవ్వుతూ చనిపోయాను అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుందో ఆలోచించండి. అంటే నన్ను చూసి నలుగురు నన్ను చూసి ఆ టైంలో కూడా నవ్వుతారు కదా, అవును. బాధపడరు కదా. అంటే మనకి ఈ లైఫ్ లో మనకంటే ప్రాబ్లం ఏమున్నాయండి, మనం చంపేంత ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. దేర్ విల్ బి సొల్యూషన్. కానీ ఈ స్మైలింగ్లు, అది హగ్స్, భరోసాలు ఎందుకు ఇవ్వకపోవటమో మనుషులు, వాట్ ఈస్ ద రీజన్ ఆల్సో తెలుసుకోవాలి. అసలు అదొక పవర్ అని తెలుసుకున్నప్పుడు అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అది ఇప్పుడు కమర్షియల్ వేలో అయినట్టు అయిపోయింది మ్యామ్. అంటే నేను ఇతనితో చూసి నవ్వుతే నాకు ఎలాంటి అవసరం ఉంది, ఇదొకటి నడుస్తుంది. అది దానిపైన మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? చాలా మంచి పాయింట్ చెప్పారు. యాక్చువల్ గా నేను యుఎస్కి వెళ్ళినప్పుడు, అంటే మా హస్బెండ్ తో వెళ్ళినప్పుడు, అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి ఎంత ఒక స్మైల్ వేస్తూ ఉండేవాళ్ళు, మంచిగా నవ్వుతారు. అయితే నేను అనుకునేదాన్ని, ఏంటి వీళ్ళు ఇలా నవ్వుతారు ఏంటి అని, తెలియని వ్యక్తులతో కూడా ఇలా నవ్వుతున్నారు ఏంటా అని నాకు అనిపించేది. బికాస్ మనకు వాళ్ళు ఎవరు తెలియదు కదా, మనం ఒక్కొక్క స్మైలింగ్ ఎవరికి ఇస్తాము, తెలిసిన వాళ్ళకి ఇస్తాం. కానీ బయట వాడికి ఏమనుకుంటాడో స్మైల్ చేస్తే అని చెప్పి ఫీలింగ్ లో ఉంటాం. అసలు స్మైల్ చేస్తే నాకు హ్యాపీ అనిపించింది ఫస్ట్. అప్పుడు నేను అడిగాను, ఏంటి వాళ్ళంతా అంటే, లేదు వాళ్ళకి అదొక ఫ్యాషన్ అంతే, వాళ్ళకి ఏమున్నా లేకపోతే నవ్వుతారని అనుకున్నా. బట్ ఆయనకి అలా అనిపించింది. బట్ నాకేం ఫీలింగ్ వచ్చిందంటే, ఐ గాట్ ఎ కనెక్షన్ విత్ దట్ పర్సన్. ఎప్పుడైతే నాతో ఆయన స్మైల్ గా చేశాడో, నాకు స్మైలింగ్ చేయడం నేర్చుకున్నా. నేను కూడా థ్యాంక్ యూ చెప్పడము, నవ్వా, వాళ్ళు నవ్వారు. అంటే ఆ కనెక్టివిటీ ఇక్కడ మీనింగ్ ఎలా మారిందో చూడండి. ఇప్పుడు మీరు అన్న మీనింగ్ ఏంటి, పక్కవాడు నవ్వా, వీడికి ఏదో అవసరం ఉంది కదా అని అనుకుంటున్నాం, కానీ అర్థం చేసుకున్న మనిషి మీద బట్టి ఉంటుంది. ఆ స్మైల్ కి ఇద్దరు ముగ్గురు వేరేగా అర్థాలు తీసుకుంటారు, కానీ మనకు అవసరం లేదు కదా. నా స్మైల్ కి వేరే వాళ్ళు అర్థం తీసుకున్నంత నాకు అవసరమే లేదు. వాళ్ళు నవ్వారే అనుకోండి, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎందుకంటే మీరు కూడా అలాగే అర్థం చేసుకుంటారేమో, కాబట్టి మీకు అలా అర్థం వచ్చింది, అంతే కదా. నేను ఆ పని చేస్తున్నాను కాబట్టి పక్కవాడు కూడా అదే పని చేస్తే మనకి అలాగే అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు అన్న పాయింట్ కూడా చాలా వరకు జరుగుతాయి. అంటే కొంతమందికి మీతో బాగా పని ఉంటుందండి, నేను చాలా మంది చూస్తా, ఇవాళ మీతో చాలా వర్క్ ఉంటుంది, మీతో ఏం చేయాలి, మామూలుగా చెప్తే వినదు, నవ్వుతే చక్కగా దగ్గర కూర్చొని ప్యాంపరింగ్ చేశాను అనుకో, ప్లీజ్ సంగీత ఇవాళ 2-3 యాంకరింగ్ చాలా వర్క్స్ ఉన్నాయి, అవుట్ స్టేషన్స్ కూడా వెళ్ళాలి, తప్పదంటే మీరేమైపోతారు, ఓకే మేడం సరే అంటే అనుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత అయిపోయాక నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళే ఉంటారు, అయిపోయింది తప్పు వచ్చింది సంగీత ఇలా, అప్పుడు మీకు అర్థం అవుతుంది. బట్ అదొక టెక్నిక్ అండి. దాన్ని మనం రాంగ్ గా తీసుకుంటే రాంగ్, రైట్ గా అంటే అంటే మనం అనుకోకూడదు, అంటే మనతో పని ఉంటేనే వాళ్ళు నవ్వుతున్నారు అని అనుకోకూడదు. ఎందుకంటే న్యాచురలీ ఒక వ్యక్తితో పని చేయించాల్సే వస్తుంది కదా, వాటితో కొంచెం ఈజీగా పని చేసుకోవచ్చు. ఆ వ్యక్తి నెక్స్ట్ టైం మిమ్మల్ని అలాగే ప్రవర్తించకపోతే అది వాళ్ళ ఇష్టం. బట్ మీ దృష్టిలో మాత్రం ఆ వ్యక్తి ఎప్పుడు మంచిగానే ఉండటం బెటర్ గా మనం ఒపీనియన్ చేసుకోవాలి. ఇవాళ నేను నవ్వాను, మీతో నవ్వుతూ మాట్లాడాను, రేపు ఇవాళ ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది నా మీద, రేపు నాకు ఎందుకో కోపం వచ్చి తిట్టినా లేకపోతే మనం మాట్లాడుకోలేదు, కానీ ఆ ఒపీనియన్ మారద్దే, మారుతుంది. ఎందుకు మారుతుంది, అది మనం మార్చుకుంటున్నాం కాబట్టి. కానీ నాకు మారలేదు అనుకోండి, రేపు నేను తిట్టినా కూడా నన్ను అలాగే తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు, ఎందుకు ఇవిడ తిట్టింది. విల్ హ్యావ్ సమ్ థింకింగ్ ప్యాటర్న్. ఆ పని ఉంటే మాత్రం బాగా నవ్వించి చేయించుకుంది, పని అయిపోయాక మాత్రం తిట్టింది అని అనుకుంటే ఎప్పుడు కూడా నేను నవ్వినా మీకు అలాగే అనిపిస్తుంది. అవును, మనిషి అర్థం చేసుకునే విధానం చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి ఇప్పుడు. సో హగ్ ఈజ్ అ పవర్ఫుల్ టూల్. ఇంకొకటి టెక్నిక్ నేర్పిస్తాను మీకు. మనకి ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇతర వ్యక్తి మన బాధ పెట్టాడే అనుకోండి, సే దీస్ 4 words: ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ. దీస్ ఆర్ ద పవర్ఫుల్ వర్డ్స్ అండి. ఇది మీరు కాసేపు కూర్చొని ఆ వ్యక్తిని ఒక్కసారి ఊహించుకుంటూ అన్నాక 3-4 times అన్నాక ఒకసారి మళ్ళీ ఆ వ్యక్తిని మీరు చూడండి, లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ విల్ బి దేర్ ఇన్సైడ్. వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ఆ వ్యక్తి మీద తిట్టింది కనపడదు, ఇప్పుడు కనిపించదు. ఎందుకంటే మేబీ హీస్ ఫీలింగ్ బ్యాడ్, వాడు ఏం పరిస్థితిలో ఉండి నన్ను అన్నాడేమో, ఈమె ఏ పరిస్థితిలో ఉండి నన్ను అందేమో అన్న ఒక ఫీలింగ్ మైండ్ లోకి వచ్చేస్తుంది. ఈ 4 words ఇలా హగ్ చేసుకోండి, థ్యాంక్స్ ఇవ్వండి, షేక్ అండ్ ఇవ్వండి. అని అందరికి మనం హగ్స్ ఇవ్వాలంటే కొంచెం మనకి డిపెండింగ్ అపాన్ జెండర్ ఆర్ బ్యారియర్స్ సంథింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోయి మా మావగారిని అయితే నేను దండం పెట్టగలుగుతాను, అంతేగాని కౌగిలించుకోవడం కష్టం అయిపోతుంది. అంటే డిపెండ్స్ అపాన్ ద రిలేషన్షిప్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. బట్ ఆయనకి వెళ్ళి మీరు దండం పెట్టారనుకోండి చాలు కదా. మావగారు నన్ను తిట్టినంత మాత్రాన ఇంతే పెద్ద అయినా చాదస్తాం అలా అనుకునే బదులు, అరే ఆయన చెప్పింది ఆయన ఎక్స్పీరియన్స్ లో నాకు చెప్పారు కదా,
ఈ టైం నాకు నచ్చలేదు, రేపు అదే పాయింట్ నాకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అవును. ఎందుకంటే నన్ను చూసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అక్కడ. కాబట్టి ఆ భావం మనలో మారాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ బయట వాళ్ళు ఎవరిని అనుకోనండి, బట్ ఆ భావం నాలో మారితే నేను మంచిదాన్ని అవుతాను కదా. సో సిచ్యువేషన్ బట్టి మనం అంటే కాకుండా ఉంది అంటే ఉంటుంది. స్మైల్, హగ్ అండ్ చాలా అండర్స్టాండింగ్ అంటే అండర్స్టాండింగ్ భరోసా ఇవన్నీ ఉన్నాయి, కానీ మనం అర్థం చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంది. అంతే. ఇప్పుడు మీ వైఫ్ అండ్ హస్బెండ్ డిసిషన్ తీసుకుంటా, ఇద్దరు బాగా తిట్టుకుంటారండి, కానీ ఒక్కసారి హస్బెండ్ దగ్గరికి వచ్చి ఐమ్ సారీ ఏమనుకోకే అనుకోకుండా అనేసానంటే అప్పుడు దాకా మీరు అన్నో తిట్టుకుంటాం ఆయన్ని. ఇంత ఎందుకు ఉండాలి, విడిపోతే బాగుండు, రకరకాల ఆలోచనలు వస్తాయి వచ్చేస్తాయి. నేను బతకలేనా, నేను సంపాదించుకోలేకపోతున్నానా, ఎందుకు మాటలు పడాలా అని అనుకుంటాం. ఒక్కసారి దగ్గరికి వచ్చి ఒక హగ్ ఇచ్చారనుకో అన్ని మర్చిపోతాం. అంత పవర్ లేదా అంటే మన ఆలోచన విధానం. Smile, hug, స్మైల్, హగ్ hug. పవర్ఫుల్ టూల్స్ అంటా నేనైతే. బాంబ్స్ అంటాం కదా, అక్కలేని బాంబులు వాడకండి, ఈ పవర్ఫుల్ బాంబ్స్ వాడండి, ప్రపంచం హ్యాపీగా ఉంటుంది అండ్ పీపుల్ ఆల్సో విల్ బి హ్యాపీ. రైట్. సో దీస్ ఆర్ ఎక్కడ పోలేదు, బట్ మనమే వాడుకోవట్లేదు అంతే. ఉన్న ఇట్ ఈస్ దేర్, కానీ మనం వాడుకున్నట్టుగా వాడుకుంటే మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.